తెలంగాణ ప్రజా గర్జన, ప్రజల పక్షం, సత్య గర్జన. మోత్లగూడ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం వానరాశి నరసింహ మోత్కలగూడ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతున్న 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎక్కిన లక్ష్మమ్మ మోత్కలగూడ గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రెండో వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను చెట్ట నాగేష్ అనే నేను మోతలగూడెం గ్రామ పంచాయతీ సభ్యునిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళిని ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంతోష మోత్కలగూడ గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి చెట్ట నరేష్ అనే నేను మోత్లగూడ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వారణాసి లక్ష్మమ్మ
మోత్కలగూడ గ్రామ సభ్యురాలిగా ఎన్నికైనాను. ఎన్నికైనాను. నేను నేను శాసనం ద్వారా శాశ్వత ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయరాను భారత భారత రాజ్యాంగానికి రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విజేత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం భారతత్వ మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ పంచాయతీ రాజ్ చట్టం రాజ్యత్వం 2018 2018 మరియు మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. బీర్ల రమేష్ మోత్కలగూడ గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మోత్కలగూడ గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మోత్కలగూడ గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఇక్కడున్న వార్డు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముందుండి నడిపించిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. సర్పంచ్ హామీలో నెరవేర్చాల్సిన బాధ్యతలు లేకుండా మోత్కలగూడ గ్రామాభివృద్ధిలో నేను కూడా నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తా. మీరు అడగంగానే ఆ గుడి ఇన్కంప్లీట్ ఉందంటే గుడి ఇన్కంప్లీట్ ఉన్న కానీ కంప్లీట్ చేయించిన ముందు కూడా మోత్కలగూడను ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నా వంతు సహాయ సహకారాలతోటి అంటే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడానికి నా వంతు సహాయ సహకారాలు కృషి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలాగే ముందు కూడా మీరు మరిన్ని విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోత్కలగూడ గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్గా లవణ్య గారు మాట ప్రకారము మాట ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి గ్రామ సమస్యను పరిష్కరిస్తానని మీ ప్రజాముఖంగా అందరిముఖంగా నేను మాటిస్తున్నాను. నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని నేను మాటిస్తున్నాను.